హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి 1896 పోస్టులకు సంబంధించి చాలామంది అభ్యర్థులు వచ్చేసి మన కామెంట్ సెక్షన్లో మార్నింగ్ చేసినటువంటి వీడియో పరంగా తెలియజేసుకుంటున్నారు. ఏ విధంగా జరిగింది, అసలు అన్యాయం ఏంటి, దానికి సంబంధించి న్యాయం జరుగుతుందా లేదా చెప్పండి సార్ అని చెప్పి కూడా చాలామంది తెలియజేస్తున్నారు. వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గైస్, 10 మందికి రికమెండ్ అవుతుంది. ఓకేనా? అంతే తప్ప మీ అకౌంట్ నుంచి డబ్బులు ఏం కట్టే నా దాంట్లో ఏం రావు. ఓకేనా? కాబట్టి లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే రైట్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెస్ వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే జెన్యూన్ ఉన్న వాళ్ళకు జాబ్ రాలేదు. అసలు కాలేజ్కి వెళ్ళకుండా సర్టిఫికేట్లు వచ్చేసి తీసుకున్న వాళ్ళు జాబ్స్ అనేటటువంటివి ఇచ్చారు సార్ అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ మధు గారు వచ్చేసి నాకు 56 మార్క్స్ వచ్చాయి, బట్ నాకు జాబ్ అయితే రాలేదు. నాకంటే తక్కువగా మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చింది, బట్ నాకు రాలేదని చెప్పి కూడా ఇక్కడ చాలా ఘోరంగా మదన్ గారు అయితే ఈ విధంగా మదన పడుతున్నారు. అదేవిధంగా జ్యోతిశ్వర్ వచ్చేసి సార్ పిహెచ్ హియరింగ్ వాళ్ళు ఏమవ్వాలి, వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. హెచ్హెచ్ వాళ్ళకి జాబ్స్ అయితే వస్తుందా రాదా అని చెప్పి కూడా అడుగుతున్నారు గైస్. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి కండి. అదేవిధంగా చాలా ఫ్రాడ్ జరిగింది, జాబ్ వస్తుంది అని ఎంతో ఆశగా ఉండేది ప్రమీలా గారు. ఓకేనా గైస్? ఇలా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు తమ యొక్క బాధను అయితే మన మార్నింగ్ వీడియో కింద అయితే కామెంట్ సెషన్ రూపంలో కామెంట్లో అయితే తెలియజేశారు. ఖచ్చితంగా ఇదే రకంగా ఉంది చాలా మంది యొక్క సిచ్యువేషన్ కూడా. ఈజీగా క్యాస్ట్ పరంగా వచ్చేసి 0 మార్క్స్ తెచ్చేసుకొని, అదేవిధంగా రోస్టర్ పాయింట్ల వారీగా ఇక్కడ ఎన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కూడా 56, 70, 75 మార్కులు తెచ్చుకున్నా కూడా నో యూస్ అయితే అయ్యింది, జాబ్ అయితే రాలేదు. ఓకేనా? ఇలా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నాము. ఇంకా కోర్టులో అయితే కేసు అయితే ఉంది కదా, ఆ పోస్టులకు సంబంధించి అవి ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఎవరైతే వెళ్ళలేదో ఆ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి మనమైతే తెలియజేసుకుంటున్నాము. భర్తీ చేస్తే ఓకేనండి. ఓకేనా? ఎలక్షన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి భర్తీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ అయితే చేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ విధంగా నెక్స్ట్ నోటిఫికేషన్కైనా కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ జాబ్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.